హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం అమ్మ వంటల రుచిలో దిబ్బ రొట్టె ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. తయారు చేయడానికి కావలసిన పదార్థములు: ఇడ్లీ పిండి 2 కప్పులు, జీలకర్ర 1 టీ స్పూన్, బేకింగ్ సోడా 2 పించ్, నూనె 3 to 4 టేబుల్ స్పూన్స్, ఉప్పు రుచికి సరిపడినంత, ఉల్లిపాయ 1, కరివేపాకు కొద్దిగా, పచ్చిమిరపకాయలు 3, అల్లం ముక్క కొద్దిగా. ముందుగా ఒక బౌల్లో ఇడ్లీ పిండి తీసుకొని సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు, అల్లం తురుము, బేకింగ్ సోడా, రుచికి సరిపడినంత ఉప్పు, జీలకర్ర వేసి ఇవన్నీ బాగా కలుపుకోవాలి. ఈ విధంగా అంతా బాగా కలుపుకొని పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని లోతుగా ఉండే కడాయి పెట్టుకోవాలి. కడాయి వేడైన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని కలిపి పెట్టుకున్నటువంటి ఇడ్లీ పిండిని వేసుకోండి. మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో 10 to 15 మినిట్స్ ఉడికించుకోవాలి. 10 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత ఉడికిందో లేదో చెక్ చేద్దాం. ఈ విధంగా అంచుల కలర్ చేంజ్ అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. రెండో వైపు కూడా కాల్చుకుందాం. రెండో వైపు కూడా మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో 3 to 5 మినిట్స్ కాల్చుకుందాం. 5 మినిట్స్ కాల్చుకున్న తర్వాత ఉడికిందో లేదో చూద్దాం. ఈ విధంగా కాలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే దిబ్బ రొట్టె రెడీ అయ్యింది. దీనిని చట్నీతో కానీ కారపొడితో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వంటల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.